వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2015లో మొదటిసారి అమరావతిలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇవాళ అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్ని పునఃప్రారంభించారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే దాని మీద నిన్న మనం చర్చించాం. మధ్యలో కొన్ని గ్రహణాలు రావడం, కొన్ని అసాంఘిక శక్తులు, లేకపోతే బాధ్యత లేని పరిపాలన, ఒక విధ్వంసకరమైన పరిపాలన 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించడం, అందువల్ల ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడం, అసలు అమరావతిలో ఇక్కడ ఒక రాజధాని కడుతున్నారు అనే ఆనవాళ్లే లేకుండా చేసే విధ్వంసం మనం చూసాం. సో దాంతో 5 ఏళ్ల పాటు పూర్తిగా అది నిలిచిపోయింది. ఎక్కడ పనులు అక్కడ 70%, 80% పూర్తయిన పనులు కూడా ఎక్కడ ఆగిపోయినాయి. మళ్ళీ గత సంవత్సరం మే నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని నిర్మాణ పనులను పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. ఆ మేరకు అడవిలాగా పెరిగిపోయిన తుమ్మల్ని, ముళ్ళ కంచెల్ని, వాటన్నిటిని క్లీన్ చేయించారు. కొంతకాలం, ఒక 2-3 నెలలు పట్టింది దానికి. ఆ తర్వాత అప్పుడున్న పునాదులతో సహా మొత్తం పాడైపోయిన పరిస్థితుల్లో వాటన్నింటినీ ఒక కొలికి తీసుకొచ్చి రోడ్లను కూడా తవ్వుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అప్పటి పాలకులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు రోడ్లను కూడా కంకర వీటిని కూడా తవ్వుకెళ్ళిపోయారు, నానా బీభత్సం చేశారు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే చాలామందికి బాధ అనిపిస్తుంది, ప్రజలకి ఏంటి ఇంత దౌర్భాగ్యం చేశారు వీళ్ళు అని. రైట్, ఎనీవే. సో ఆ పరిస్థితుల నుంచి ఈ 10 నెలల్లో ట్రాక్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొచ్చి ఆ పనుల్ని పునఃప్రారంభింపజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మొత్తానికి 72,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు రాజధాని పనులన్నీ పూర్తి అవ్వడానికి. అన్ని రకాల పనులు పూర్తిగా అక్కడ అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇంకా అన్ని రకాల శాసన మండలి ఇవి కావచ్చు, ఇవన్నీ అన్నిటికీ సంబంధించి, తర్వాత మిగతా క్వార్టర్సు వీటికి సంబంధించి కానీ, లేకపోతే రోడ్స్కి సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి కానీ ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదు. దీనికి 79,000 కోట్ల రూపాయలు నిర్మాణ అంచనా వేశారు అవుతుందని. దాంట్లో 49,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ఆమోదం కూడా లభించింది. ఆ మేరకు పనులు కూడా కేటాయించారు, టెండర్లు పిలిచారు, కంపెనీలకి కేటాయించారు. అందులో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను గ్రాంట్గా, మరో 10,000 కోట్ల రూపాయలను అప్పుగా ఇప్పటికే ఇప్పించింది. దాంతో పనులు చాలా వేగంగా ఊపందుకుంటున్నాయి. వాటన్నిటినే ఇప్పుడు ఇందాక మనం చూసిన ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోదీ వాటిని ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలో మరొక 8,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులని, అందులో మౌలిక వసతులకు సంబంధించిన పనులు ఉన్నాయి, అలాగే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, తర్వాత రైలు కనెక్టివిటీ, ఇటువంటి పనులు, వీటన్నిటికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత విశాఖపట్నంలో ఏక్తా మాల్, పిఎం ఏక్తా మాల్ అని దేశంలో ఉన్న అన్ని రకాల ప్రోడక్ట్స్ని, అన్ని రకాల నైపుణ్యాలని ఇక్కడ ప్రదర్శించడం అంటే ఇక్కడ పొందుపరిచే విధంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మాల్ సెల్లింగ్ పాయింట్ అది. సో ఇక్కడ ఏర్పాటు చేసి దానికి కూడా శంకుస్థాపన జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఇవాళ ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రాం జరిగింది. దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులకు ఇవాళ ప్రారంభోత్సవాలు కానీ, శంకుస్థాపన కానీ జరిగాయి. అయితే రెండోసారి శంకుస్థాపన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ నరేంద్ర మోదీ ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు ఏమడిగారు, పవన్ కళ్యాణ్ ఏమడిగారు, లోకేష్ ఏమడిగారు, ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూస్. ఒకటే విషయం చాలా క్లియర్, ఇక ఈ అమరావతిలో రాజధాని నిర్మాణం, అలాగే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇవి శరవేగంగా జరగాలి, జెట్ స్పీడ్తో జరగాలి అనేది చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మేరకు ఇవాళ మనం చూస్తే అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన 49,000 కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, పనులకు ప్రారంభోత్సవం, 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపనలు, ఇవి జరిగాయి. ఇంకా చాలా ప్రకటించారు కూడా, ప్రధాని మోదీ చాలా ప్రకటించారు కూడా. అయితే ఇక్కడే మనకి కొన్ని విషయాలు చాలా క్లియర్గా కనబడతాయి. చంద్రబాబు నాయుడు పనితీరు మీద కానీ, చంద్రబాబు నాయుడు విజన్ మీద కానీ మోదీ చేసిన ప్రశంసలు, మోదీ చాలా గొప్ప నాయకుడు, టెక్నాలజీ పరంగా కానీ, లేకపోతే దేశాన్ని కొత్త పుంతలు తెక్కించడంలో కానీ మోదీ గొప్ప నాయకుడు అని చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తే,
మోదీ చంద్రబాబు నాయుడు నన్ను ప్రశంసించడం కాదు, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చేస్తున్న పనుల్ని, ఆయన టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకుంటున్నాడు, ఎలా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాడని నేను ఆయన్ని అబ్జర్వ్ చేసి మా అధికారులను కూడా ఆయన మీద అంటే ఒక స్టడీ లాగా చేసి మేము అందిపుచ్చుకున్నాం దాన్ని. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆయనే ముందుంటాడు, మా అందరికీ ఆయనే ఒక రకంగా దార్శనికుడు అనే తరహాలో మోదీ ప్రస్తుతించిన తీరును కూడా మనం చూసాం. ఇక్కడ చెప్పదలుచుకున్న కీలకమైన అంశం ఏంటంటే బ్రాండ్ ఏపీ మొదలయ్యింది. ఏ రాష్ట్రానికైనా, ఏ నగరానికైనా, ఏ దేశానికైనా బ్రాండింగ్, ఆ మాటకు వస్తే ఒక కంపెనీకైనా, ఒక చిన్న కంపెనీకైనా, ఒక పెద్ద కంపెనీకైనా, దేనికైనా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గడిచిన 5 సంవత్సరాల చేదు జ్ఞాపకాలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారు పారిపోయిన పరిస్థితుల నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ కోలుకుంటున్న ఏపీకి ఒక వైబ్రెంట్ బ్రాండ్ని క్రియేట్ చేయకపోతే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఇంకా స్పీడ్గా ఇటువైపు వచ్చే అవకాశం లేదు. ఇవాళ యాపిల్ ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది. చైనాలో యాపిల్ ఫోన్లను ఇంకా తయారీ చేపిస్తే ఇలాగే రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి, కొనుగోలుదారులు కొనరు, యాపిల్ మార్కెట్ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి యాపిల్ని ఇండియాకి మార్చాలి. ఎందుకంటే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ ఇండియాలో ఉంది. ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది, శ్రీ సిటీలో ఉంది. అయితే ఆ యాపిల్ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడే, ఫోన్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత ఇక్కడే చేయాలి అని అంటే వేరే చోట కూడా కొంత శ్రీ సిటీలో నడుస్తుంది, ఇంకో చోట పెట్టే అవకాశం కూడా లేకపోలేదు యాపిల్కి. కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే యాపిల్ మొత్తం ఇక్కడే ఒక హబ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగైతే చైనాలో ఇప్పటి వరకు జరిగిందో అది యాజ్ ఈజ్గా తీసుకొచ్చి ఏపీలో పెట్టే అవకాశం ఉంటుంది. అటువంటివి చాలా ఉంటాయి. గతంలో పారిపోయిన పారిశ్రామికవేత్తలు కొంతమంది తిరిగి వచ్చారు, ఇంకా చాలామంది రావాలి. ఇప్పుడు గూగుల్ వస్తుంది, టీసీఎస్ ఆల్రెడీ వచ్చింది, గూగుల్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఇంకా చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. వీటన్నిటినీ చూడడం కాదు, వచ్చేసే విధంగా చేయాలంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. ఆ బ్రాండ్ క్రియేట్ చేయడంలో భాగంగా మొదటి అడుగు ఇవాళ చంద్రబాబు నాయుడు వేశారు. అది నరేంద్ర మోదీ చెవిలో వేశారు. మాట్లాడారు, చెప్పారు ఏమని? జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలి ఈసారి అన్నదాన్ని వెంటనే మోదీ యాక్సెప్ట్ చేయడం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం మాత్రమే కాదు, ప్రపంచ రికార్డును స్థాపించే స్థాయిలో ఇక్కడ ఆ యోగా ఈవెంట్ జరగాలి. నేను కూడా వస్తాను. ప్రపంచ స్థాయి యోగా గురువులు కానీ, యోగా అభ్యాసకులు కానీ వచ్చే విధంగా దాన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి మోదీ కూడా స్వయంగా చెప్పిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా బ్రాండ్ ఏపీ స్టార్ట్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. ఇది ఏపీకి ఒక మంచి శుభసూచకం. ఇప్పటికే కొన్ని ఈవెంట్లు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని గేమ్స్ ఈవెంట్లు ప్లాన్ చేయాలని అమరావతిలో క్రికెట్ స్టేడియం ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా చాలా, ఎప్పుడు కూడా గేమ్స్ అనేవి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి ఎక్కడ జరుగుతుంటే అక్కడ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా కష్టపడి మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలో ఇప్పటివరకు భారతదేశంలో ఒకేసారి జరిగింది, ఇప్పుడు రెండోసారి తెలంగాణలో జరగబోతోంది. సో అట్లాంటి ఈవెంట్ చేయడం వల్ల రాష్ట్రాలకి ఒక బ్రాండ్ వస్తుంది. సో ఆ బ్రాండ్ని యోగా ఈవెంట్ ద్వారా చేయడానికి ఇవాళ పునాది పడింది. ఇది ఎక్కువ రోజులు లేదు, ఆల్రెడీ మనం మేలోకి వచ్చేసాం. ఇంకా 51 రోజులు, ఇంకా 50 రోజులు, సరిగ్గా ఈ 2 రోజులు తీసేసి 50 రోజుల్లో ఒక మేజర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది. దీంతో పాటు మోదీ మాట్లాడిన దాంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు అమరావతిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని నిర్మాణానికి అడ్డుపడిన గ్రహాలన్నీ తొలగిపోయాయి, ఇక ఇది చాలా వేగవంతమైన నిర్మాణం జరుగుతుంది అనే ఒక మాట. ఎవరిని ఉద్దేశించిన అన్నారు గ్రహాలు అని? అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడిన గ్రహం అని. సో అది తొలగిపోయింది, ఇక వేగంగా జరుగుతుందని. సరే, అప్పుడు ఆ గ్రహాన్ని కంట్రోల్ చేసే శక్తి మోదీ గారి దగ్గర లేదా, అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా అంటే ఉంది, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే దానికి వాళ్ళు చెప్పే కారణాలు వేరుగా ఉంటాయి, విమర్శించే వాళ్ళ కారణాలు వేరుగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు తొలగిపోయినాయి అనేది ఒకటి. తర్వాత ఇంకొక కీలకమైన పాయింట్, నరేంద్ర మోదీ స్వర్గీయ ఎన్టీ రామారావుని గుర్తు చేసుకున్నారు. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖాభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు జాతి యొక్క అభివృద్ధిని, వీటన్నిటిని కాంక్షించారు.
వాటిని సాధించాల్సిన బాధ్యత ఇది మన మీదే ఉంది, మనం మాత్రమే చేయాలని కూడా ఒక పిలుపునిచ్చారు అక్కడున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇతరులు అందరికీ కూడా. సో అదేంటి, ఎందుకు ఎన్టీఆర్ పేరుని ఆయన గుర్తు చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇవాళ ఈవెంట్, ఇవాళ జరిగిన ప్రోగ్రాం, ఇవాళ జరిగిన పునరంకితం, అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పునరంకిత సభ అనుకోవచ్చేమో దాన్ని, ఆ పునఃప్రారంభోత్సవ సభ, వీటి ఏ పేరు పెట్టుకున్నా కూడా ఇది ఎంత ముందుకు తీసుకెళ్తుంది రాష్ట్ర అభివృద్ధిని, అలాగే రాష్ట్రంలో రాజధాని నిర్మాణాన్ని ఎంత ముందుకు తీసుకువెళుతుంది అనేది ఒక కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటే 3 ఏళ్లలో స్పీడ్గా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని రకాల అండదండలు మేము అందిస్తామని చెప్పి మోదీ చెప్పడం, వీటన్నిటి మీద ఒక డీటెయిల్ డిబేట్ చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.